మిత్రులారా, ఈరోజు మనం వేమన పద్యాలలో ఒక చక్కని పద్యాన్ని, అందులో ఉన్నటువంటి నీతిని తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో ఏ పని అయినా సరే అసాధ్యం కాదు. మనం భయం వల్ల, మనకు చేత కాదేమో అనే ఒక చిన్న అనుమానం వల్ల ఏ పని కూడా మొదలు పెట్టడానికి వెనకాడుతూ ఉంటాం. ఏదైనా ఒక పని ప్రారంభిస్తే మనం పొరపాటున కూడా వెనక్కి అడుగు వేయకూడదు. అలాగే విజయాన్ని సాధించేంత వరకు ముందుకు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే సాగిపోతూనే ఉండాలి. అందుకే వేమన ఏమంటాడంటే, పట్టు పట్టరాదు, పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టెనేని బిగియ పట్టవలయు, పట్టి విడుట కన్నా పరగ చచ్చుట మేలు, విశ్వదాభిరామ వినురవేమ అంటాడు వేమన. కాబట్టి ఏ పనైనా సరే పట్టు పట్టరాదు. అసలు మనం ప్రారంభించకూడదు. ఏదైనా ఒకటి ప్రారంభించాలి అంటే ముందు ఆ పనిని మనం విజయవంతంగా చేయగలమా లేదా అని 1-10 సార్లు ఆలోచించుకోవాలి. ప్రతి పనిలోనూ అనేక మంచి చెడ్డలుంటాయి. ఆ పని మొదలుపెట్టిన తర్వాత ఎటువంటి కష్టాలు వస్తాయి, వాటిని ఎలా జయించాలి అనే విషయాలన్నీ కూడా మనం ముందుగానే నిర్ణయించుకోవాలి. అలా నిర్ణయించుకున్న తర్వాత పని మొదలు పెట్టాలి. చేయగలమా, చేయలేమా, చేస్తే ఎంతకాలం పడుతుంది, ఎంత ధనం దానికి ఖర్చవుతుంది, ఇలా ప్రతి విషయాన్ని గురించి మనం ముందుగానే ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకున్నాక పని మొదలు పెడితే పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు అంటాడు వేమన. అంటే ఒకసారి పని మొదలు పెడితే ఇక ఎన్ని కష్టాలు వచ్చినా సరే వెనక్కి తిరిగి చూడకూడదు. మనం విజయాన్ని సాధించడం కోసం నిరంతరం కూడా శ్రమ పడుతూనే ఉండాలి. ఆటంకాలు మధ్యలో అనేకం ఎదురైతుంటాయి. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఈ పని నీతో కాదులే అని చెప్పి వెనక్కి లాగుతూ ఉంటారు. కానీ అవన్నీ కూడా మనం పట్టించుకోకూడదు. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు. మనం సగం పని చేసిన తర్వాత ఆ పనిని వదిలివేశామనుకోండి, దానికి వేమన ఏమంటాడంటే, పట్టి విడుట కన్నా పరగ చచ్చుట మేలు అంటాడు. అంటే ఎవడైతే ఒక పని మొదలుపెట్టి మధ్యలో ఆపు చేస్తాడో వాడు చచ్చిన వానితో సమానము అని చెబుతూ ఉన్నాడు. అందుకే మనం ఏ పనైనా సరే అసలు మొదలు పెట్టకూడదు. మొదలు పెడితేమే పూర్తి చేసేంత వరకు విశ్రమించకూడదు. సగం సగం పనులు ఎప్పటికి కూడా చేయకూడదు అనేది వేమన భావన. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైనటువంటి నిజంగా జరిగినటువంటి ఒక కథ చెబుతాను. మామూలుగా కొండను పిండి కొట్టే వీరుడు అని అంటూ ఉంటాం. నిజంగానే ఒక వ్యక్తి ఒక సంకల్పాన్ని చేబూని కొండనే మధ్యకు చీల్చగలిగినాడు. అటువంటి వ్యక్తి పేరే దశరథ్ మాంజీ. ఇతడు బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక పల్లెటూరులో నివసిస్తూ ఉండేవాడు. ఆ పల్లెటూరికి పక్కనే ఉన్నటువంటి నగరానికి మధ్యలో ఒక పెద్ద కొండ అడ్డంగా ఉండేది. ఆ కొండ 300 అడుగుల ఎత్తు ఉండేది. దానితో ఆ ఊరిలో ఉన్నటువంటి విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలన్నా, ఆ ఊరిలో ఏదైనా అత్యవసరమైనటువంటి వైద్య సహాయం అవసరమైనా, ప్రజలు అక్కడి నుంచి నగరానికి చేరుకోవాలి అంటే ఆ కొండ చుట్టూ తిరిగిపోవాలి. అలా కొండ చుట్టూ తిరిగిపోవడానికి దాదాపు 32 కిలోమీటర్లు పడుతుంది. కానీ ఈ కొండ మధ్యలో గనక దారి వేస్తే కేవలం 5-6 కిలోమీటర్ల దూరంలోనే నగరానికి చేరిపోవచ్చు. కానీ అంత పెద్ద 300 అడుగుల కొండను పగలగొట్టి ఎవరు మాత్రం రహదారి వేస్తారు? దానితో ఆ గ్రామ ప్రజలు నిరంతరం కూడా అనేకమైనటువంటి బాధలు పడుతుండేవారు. చాలా మంది వైద్య సహాయం సకాలంలో అందక మరణించడం కూడా జరుగుతుంది. పిల్లలు కూడా చాలా మంది బడికి పోకుండా అక్కడనే చదువుకు దూరంగా ఉండేవాళ్ళు. ఈ దశరథ్ మాంజీ కొండకు అవతల ఉన్నటువంటి నగరంలో పనిచేస్తూ ఉండేవాడు. ఒకసారి అతని భార్య ఇతనికి భోజనం తీసుకుని రావడం కోసం ఆ కొండను ఎక్కి అవతలికి రావడం మొదలుపెట్టింది. అంటే చుట్టూ తిరిగి రావడం
చాలా కష్టము, డబ్బుతో కూడుకున్నటువంటి పని కాబట్టి ఎన్నో అవస్థలు పడి ఆ కొండ ఎక్కి అవతలికి ప్రజలు అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటారు. ఇతని భార్య కూడా అలా పైకి ఎక్కుతూ ఉంటే ఒకచోట కాలు జారి కింద పడిపోయింది. అలా పడిపోవడంతో ఆమెకు విపరీతంగా దెబ్బలు తగిలాయి. అలా దెబ్బలు తగిలి రక్తం కారుతూ ఉంటే కూడా ఆమె ఆ ఆహారాన్ని తీసుకొని భర్త దగ్గరికి బయలుదేరింది. ఇక్కడ ఇతనేమో చాలా ఆకలితో ఉన్నాడు. రోజు మధ్యాహ్నం 2 భోజనాన్ని తీసుకొని వచ్చే భార్య ఈ రోజు 4 రావడం లేదే అని చెప్పి అతను విపరీతంగా కోపంతో ఉన్నాడు. భార్యను వస్తే ఆమెను బాగా తిట్టాలా అనుకుంటున్నాడు. కానీ భార్య రక్తం కారుతూ దెబ్బలతో వచ్చేసరికి అతని మనసంతా బాధతో నిండిపోయింది. ఈ విధంగా నా భార్యనే కాకుండా అనేక మంది గ్రామాల్లో ఉండే ప్రజలు కూడా బాధపడుతున్నారు కదా అనిపించి ఎలాగైనా సరే ఆ కొండను మధ్యకు తొలిచి దారి వేయాలి అనుకున్నాడు. అలా అనుకున్న తర్వాత తాను పనిచేస్తున్న ఉద్యోగాన్ని వదిలివేశాడు. అలా వదిలివేసి తన గ్రామానికి వచ్చి తనకున్నటువంటి గొర్రెలు అన్ని కూడా అమ్మేసి సుత్తి, ఉలి, గుణపం ఇలాంటివన్నీ కూడా పరికరాలు కొనుక్కొని ఆ ఎత్తైనటువంటి పర్వతాన్ని ఎక్కి 300 అడుగుల పైన ఆ రాయిని పగలగొట్టడం మొదలుపెట్టాడు. దాన్ని చూసి ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వీనికి ఏమైనా పిచ్చి పట్టిందా, అసలు కొండ పగులుతుందా, అసలు ఇది సాధ్యమా అని చెప్పి అందరూ అతన్ని ఏతాలు చేయడం మొదలుపెట్టారు. కానీ దశరథ్ మాంజీ వాళ్ళ మాటలు అస్సలు లెక్క చేయలేదు. ఎలాగైనా సరే ఈ కొండను పగలగొట్టాలి, యువతలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ నగరాన్ని దగ్గరికి చేయాలి, నా భార్యలాగా ఎవ్వరు కూడా బాధపడకూడదు అనుకుంటాడు. అతను నెమ్మదిగా కొండను అలాగే పగలగొడతా ఉన్నాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, దాదాపు 10 సంవత్సరాలు దాటిపోయింది. 10 సంవత్సరాలు దాటేసరికి అతడు నిరంతరంగా ఆ కొండను కొడుతూ ఉండడంతో ఆ కొండ నెమ్మదిగా చీలడం మొదలుపెట్టింది. దీన్ని ఆ ప్రజలందరూ కూడా గమనించారు. కొండ మధ్యకు చీలుతా ఉంది. దానితో వాళ్ళు అనుకున్నారు, అరెరే ఏమనుకున్నాం గాని ఇది నిజంగా సాధ్యపడేలా ఉంది, అతను కొండను 2గా చీలుస్తా ఉన్నాడు అని చెప్పి ప్రజలు కూడా అతనికి సహాయం రావడం మొదలుపెట్టారు. అలా 22 సంవత్సరాలు ఏకదాటిగా శ్రమించి ఆ 300 అడుగుల కొండను పగలగొట్టి నగరానికి వాళ్ళ ఊరికి రహదారి నిర్మించారు. ఈ బృహత్తర కార్యక్రమం జరుగుతున్నప్పుడు మధ్యలో అతని భార్య అనారోగ్యానికి పాలై మరణించడం కూడా జరిగింది. భార్య మరణించిన దుఃఖాన్ని కూడా అతను తన మనస్సులో అదిమి పట్టుకొని ఎలాగైనా సరే ఆ కొండను పగలగొట్టాలని నిశ్చయించుకొని ఆఖరికి దారి ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే ఆ కొండ పగిలి దారి ఏర్పడిందో దాదాపు ఆ కొండకు అవతల ఉన్నటువంటి 60 గ్రామాల ప్రజలకు మేలు కలిగింది. ఈ విషయము అనేకమైనటువంటి టీవీల ద్వారా, వార్తా ఛానళ్ల ద్వారా ఆ తర్వాత లోకమంతా తెలిసింది. ప్రజలే కాకుండా ప్రభుత్వం కూడా అతని యొక్క దృఢ నిశ్చయానికి ఆశ్చర్యపోయింది. ఇతడు చేసినటువంటి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమం మీద ఒక సినిమా కూడా ఆ తర్వాతి కాలంలో నిర్మించడం జరిగింది. ఇతన్ని ది మౌంటైన్ మ్యాన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి మిత్రులారా, మనిషి పట్టుపట్టాలే గాని అతని యొక్క ప్రయత్నం ముందు, సంకల్పం ముందు ఎంత పెద్ద కొండైనా సరే తల వంచక తప్పదు. అందుకే వేమన ఈ పద్యాన్ని చెప్తాడు. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టెనేని బిగేయ పట్టవలయు, పట్టి విడుట కన్నా పరగ చచ్చుట మేలు, విశ్వదాభిరామ వినురవేమ. థ్యాంక్ యూ.